గిన్నె మాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అటుకులు పోపు చేస్తున్నాడు. తడి అటుకులు. ఫస్ట్ అయితే అటుకులను శుభ్రంగా కడిగి అందులో పోపు గింజలు వేసి, ఎండు మిర్చి వేసి, కరివేపాకు వేసి ఇవన్నీ చేస్తున్నాను టేస్ట్ కోసము. కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకును పచ్చడి చేసుకోవచ్చు, అన్ని రకాల చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి వేస్తున్నాను. తడి అటుకులు ఆరోగ్యానికి మంచిదండి, తొందరగా డైజెషన్ అవుతుంది. అప్పుడప్పుడు పొద్దున పూట ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టైంలో టిఫిన్కి చాలా మంచిగా ఉంటుందండి ఇది. చూడండి, నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా తడి అటుకులు చేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. పల్లీలు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు లాంటిది కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేస్తున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తడి అటుకులను చేస్తే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.